అనేది ఈయన డ్రింకింగ్ ప్రాజెక్ట్ కిందనే స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసేప్పుడు ఏ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తీసుకోరు. స్టార్ట్ చేసినాక సైమల్టేనియస్గా తీసుకుంటారు. కంప్లైంట్ ఏం చేసినారు, ఇక్కడ స్టార్ట్ చేసింది డ్రింకింగ్ వాటర్ కానీ స్టార్ట్ చేసినారు. ఆ ప్రపోజల్లోనే పంపించి స్టార్ట్ చేసినారు. 795 కోట్ల వరకు కంప్లీట్ అయింది. తర్వాత తెలుగుదేశం సంబంధించిన వ్యక్తి గ్రీన్ ట్రిబ్యునల్ పోయినాడు. వీళ్ళు ఇరిగేషన్ కోసం కడుతున్నారు కాదని. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి వాదించినారు, ఇది చెన్నై డ్రింకింగ్ వాటర్కు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం దీనిలో డ్రింకింగ్ వాటర్కే కడుతున్నామని చెప్పినారు. తర్వాత దానికి తీసుకొని కట్టుకోండి అన్నారు. ఆ లోపల ఎలక్షన్లు వచ్చినా గవర్నమెంట్ పోయింది. కానీ అదే మేము అడుగుతుండేది ఇప్పుడు, పోనీ దీనికి పర్మిషన్ లేదంటున్నారు. డిండికి పర్మిషన్ ఉందా కట్టినప్పుడు? లేదంటే పాలమూరు రంగారెడ్డికి పర్మిషన్ ఉందా? కల్వకుర్తి 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలు పెంచినప్పుడు దానిలోకి పర్మిషన్ ఉందా? దేనిలోకి పర్మిషన్ లేదు. తర్వాత పర్మిషన్లు తీసుకుంటారు. అది కామన్ ప్రొసీజర్. ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఎవరికి కూడా ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఎవరికి కేటాయింపులు ఉండవు. కానీ నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టులో కేటాయింపులు వస్తాయి. కాబట్టి ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు ప్రాజెక్టు పూర్తి చేయాలి. దాని తర్వాత ఆటోమేటిక్ కేటాయింపులు వస్తాయి. అదే అనేది కట్టినప్పుడు ఢిల్లీ కింద, పాలమూరు రంగారెడ్డి కింద, కల్వకుర్తి కింద, దేని కింద? అది కూడా 3 సార్లు ఎన్జిటి మీటింగ్ జరిగితే చంద్రబాబు ప్రభుత్వంలో అసలు అపియర్ కాలేదు. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే అపియర్ అయ్యి డ్రింకింగ్ వాటర్ నీడ్స్ కోసము 3 టీఎంసీలు కాదు 2 టీఎంసీలకైనా మాకు అనుమతి లేదని గత ప్రభుత్వం లేఖ రాసింది. దాన్ని కొనసాగింపుగా ఉంటే కేంద్రంలో రాష్ట్రంలో వీళ్ళే ఉన్నారు, ఎంతసేపు వస్తుంది.